హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ సాఫ్ట్వేర్ కోర్సెస్. ఈరోజు ఈ వీడియోలో రిజల్ట్స్ ఈమెయిల్ ప్రాంప్ట్ అనేది ఎలా ప్రాంప్ట్ చేయాలి, మనకు ప్రాపర్ ఈమెయిల్ అనేది ఎలా పంపించాలి, రిజల్ట్స్ అనలైజ్ చేసిన తర్వాత అనేది డిస్కస్ చేద్దాము. సింపుల్గా అయితే మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. లోడ్ టెస్ట్ కావచ్చు, ఎండ్యూరెన్స్ టెస్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాము. ఆ టెస్టింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనలైజ్ చేసి ఆ రిజల్ట్స్ అనేది ప్రాజెక్ట్ టీమ్ పంపిస్తే వాళ్ళకి 90% మన ఈమెయిల్లోనే అర్థమైపోవాలి. వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు, ఎలాంటి ఎర్రర్స్ అనేది వచ్చాయి, హై రెస్పాన్స్ టైం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి క్లియర్గా అనేది అర్థం అవ్వాలి. ఆ సింపుల్ వే అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి, పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, వన్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది, అనలైజ్ రీచ్ ఆ రిపోర్ట్ అనలైజ్ చేయనాము, ఈమెయిల్ పంపిస్తాను. పర్టికులర్గా ఈ 7 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పర్పస్ ఆఫ్ ద ఈమెయిల్, మనము ఏ పర్పస్కి ఈమెయిల్ పంపిస్తున్నాము ఆ పర్పస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈమెయిల్ ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి, సినారియో నేమ్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. 5th పాయింట్ వచ్చేసి కంపారిజన్ సమ్మరీ. ఇప్పుడు ఇన్ కేస్ రిక్వైర్ అయితే కంపారిజన్ అనేది పెట్టాలి. ఓవరాల్ రెస్పాన్స్ టైం ఉండాలి, ఎర్రర్ రిపోర్ట్స్ ఉండాలి. ఈ 7 పాయింట్స్ అనేది మెయిల్లో ఇంపార్టెంట్గా ఉండాలి. పాయింట్ వచ్చేసి ఎందుకు టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం, పర్పస్ ఆఫ్ ద టెస్ట్. ఇక్కడ చూడండి ఇచ్చాము, వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ సినారియో నేమ్. ఇక్కడ సినారియో నేమ్ అనేది ఇవ్వండి, మీరు ఏ సినారియో ఎగ్జిక్యూట్ చేశాడో, ఏ టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేశారో ఆ టెస్ట్ నేము. అలాగే వచ్చేసి యూజర్స్ ఎంతమంది, ఎన్ని అవర్స్ అనేది ఎగ్జిక్యూట్ డ్యూరేషన్ అనేది ఇవ్వండి. ఆబ్జెక్టివ్ వచ్చేసి మనము టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎందుకు చేస్తాను, కేవలం రెస్పాన్స్ టైం అనేది చెక్ 200 TPHలో ఎంత రెస్పాన్స్ టైం అవుతుంది అనేది మాత్రమే చెక్ చేస్తాను. కాబట్టి ఆబ్జెక్టివ్ అనేది ఇక్కడ వాల్యూమ్స్, ఈచ్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అనేది ప్లస్ రెస్పాన్స్ టైం అనేది ఇవ్వాలి. తర్వాత సినారియో నేమ్. ఇప్పుడు మనం మెయిల్ పంపించినప్పుడు ఎదుట వాళ్ళకి ప్రాజెక్ట్ టీం ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మెయిల్ చెక్ చేసినప్పుడు మనం సినారియో ఏది ఎగ్జిక్యూట్ చేయనాము, ఎంత TPH అనేది టార్గెట్ చేయనాము అనేది వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. కాబట్టి మనం సినారియో నేమ్ అనేది ఇస్తాము, వాల్యూమ్ ఎంత టార్గెటెడ్ చేయనాము అనేది ఇస్తాం. ఇది సినారియో నేమ్ అయిపోతుంది. తర్వాత అబ్జర్వేషన్స్, ఇది ఇంపార్టెంట్. మీరు ఏదైతే టెస్ట్ చేసినారో అబ్జర్వేషన్ పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సినారియోస్ ఎన్నైనా కావచ్చు, అబ్జర్వేషన్లో మాత్రము ఫస్ట్ పాయింట్ ఏముండాలంటే యావరేజ్ రెస్పాన్స్ టైము కంపేరింగ్ టు ప్రీవియస్ రన్. ఒకవేళ ప్రీవియస్ రన్ చేస్తుంటే ఆ ప్రీవియస్ రన్ టు కంపేరింగ్ టు ఈ రన్ అనేది రెస్పాన్స్ టైం అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది ఇవ్వాలి. లేదంటే యావరేజ్ రెస్పాన్స్ టైము మనం ఏదైతే ఒక్క సింగిల్ టెస్ట్ మాత్రమే చేసామో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ, బిఫోర్ చేయనప్పుడు మనము యావరేజ్ రెస్పాన్స్ టైమ్స్ ఆర్ ఇంక్రీజ్ టు SLA అనేది మెన్షన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ వాల్యూమ్స్ ఆర్ అచీవ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 TPHతో మీరు ఎగ్జిక్యూట్ చేసినారు, 200 TPH అయితే అచీవ్డ్ అయింది కాబట్టి మీరు అచీవ్డ్ అని పెట్టండి. ఒకవేళ అచీవ్ కాకపోతే లెస్ దెన్ అయినప్పుడు మీరు మెన్షన్ చేయండి. 200 TPH కన్నా లెస్ దెన్ ఎన్ని మీకు డిక్రీజ్ అయినాయో, ఒకవేళ 10 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, అది మెన్షన్ చేయండి. నాట్ అచీవ్డ్ 2 అనేసి మెన్షన్ చేయండి క్లియర్గా. వాళ్ళకి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇది మెన్షన్ అచీవ్ కాలేకపోయింది అనేసి. తర్వాత ప్రొవైడర్ రెస్పాన్స్ టైం కంపేర్ టు ద ప్రాజెక్ట్ టీమ్ SLA ఇన్ రెడ్ కలర్. ఎప్పుడైతే మీరు టేబుల్, ఒక ఓవరాల్ రెస్పాన్స్ టైం టేబుల్ అనేది ఇస్తారో ఆ టేబుల్లో వచ్చేసి మీకు ఇచ్చిన SLA కన్నా అది ఎలాంటిది కావచ్చు, 3 seconds కావచ్చు, లెస్ దెన్ 3 seconds కావచ్చు, 5 seconds కావచ్చు, ఈ రెస్పాన్స్ టైం కన్నా ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో దాన్ని రెడ్ మార్క్ అనేది పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ టీము డైరెక్ట్గా టేబుల్ చూసినప్పుడు కూడా ఏ ట్రాన్సాక్షన్ అనేది హై రెస్పాన్స్ టైం వచ్చింది అనేది క్లియర్గా అనేది మనకి అబ్జర్వ్ అవుతూ తెలుస్తుంది. అలాగే మీకు పాసిబిలిటీ ఉంటే SLA లింక్ ఏదైతే ఉందో మీ ఆర్గనైజేషన్కి సంబంధించి కావచ్చు లేదా మీ ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, SLA అనేది మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు కాబట్టి ఆ SLAకి లింక్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ప్రాజెక్టుగా కొత్త మెంబర్ ఉన్నా కూడా వాటి లింక్ పైన క్లిక్ చేయనప్పుడు వాళ్ళకి ఏ ట్రాన్సాక్షన్కి ఏ సినారియోకి రెస్పాన్స్ టైం అనేది SLA ఏముంది అనేది వాళ్ళు క్లియర్గా చూసుకోగలుగుతారు. మళ్ళీ వాళ్ళకి అంత డౌట్ వచ్చి మీకు మళ్ళీ అడగాల్సినంత మెయిల్ రిప్లై చేయాల్సిన అవసరం అనేది ఉండదు. 4th వన్, టోటల్ పాస్ ట్రాన్సాక్షన్స్ ఏవి, ఎన్ని పాస్ అయినాయి, మనం టార్గెట్ చేసినవన్నీ టోటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని పాస్ అయినాయి అనేది ఇవ్వండి. ఎర్రర్ రేట్ అనేది ఇవ్వండి. ఎర్రర్ పర్సంటేజ్ ఏమంటే ఇది ఈజీ అవుతుంది.
మనం ఎంత టార్గెట్ చేసాము, ఎంత పర్సంటేజ్లో ఎర్రర్స్ వచ్చినాయి, అసలు ఎర్రర్స్ వచ్చాయా లేదా అనేది కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ దానికి సంబంధించి ఎర్రర్స్ వచ్చినాయి, అనాథరైజ్డా, ఇలాంటి యూఆర్ఎల్స్ ఏవైతే వచ్చాయో యూఆర్ఎల్ ట్రిగర్ అయ్యేటి మీకు రిపోర్ట్ అనాలిసిస్ రిపోర్ట్లు ఎలాగో వస్తాయి, వాటిని కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఎన్విరాన్మెంట్, ఈ డీటెయిల్స్ అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూట్ చేశారు, టార్గెటెడ్ ఎంత, అచీవ్ ఎంత అయినారు, టోటల్ యూజర్స్ అనేది ఎన్ని యూజర్స్ని పెట్టి అనేది ఇన్ కేస్ ఎంత టైం పట్టుంది అనేది తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా డీవీ తరఫు నుండి కానీ ఏదైనా చెక్ చేసుకోవాలన్నా, ఎలాంటి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలని ఇన్ ఫ్యూచర్లో కూడా అనలైజ్ చేసుకోవాలి, పలానా టైంలో ఎగ్జిక్యూట్ జరిగింది, దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమొచ్చింది అనేది అనలైజ్ చేసుకోవాలన్నా వాళ్ళు ఏమిటంటే మానిటరింగ్ టూల్స్లో పర్టికులర్ టైమింగ్ మెన్షన్ చేసి కస్టమైజ్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇది కూడా మెన్షన్ చేయండి. కంపారిజన్ సమ్మరీ చూడండి. కంపారిజన్ సమ్మరీ ఎప్పుడు జరుగుతుందంటే, ఒకవేళ మీరు టీఎస్టీ ఎన్విరాన్మెంట్లో 2 times ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, సేమ్ సినారియోని వాళ్ళు కంపారిజన్ అడుగుతారు. ఇంతకుముందు మనం ఎగ్జిక్యూట్ చేసింది ఏమి, ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు రెస్పాన్స్ టైం అనేది ఎలా కంపేర్ అవుతుంది అనేసి. కాబట్టి కంపారిజన్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ నేమ్ ఇవ్వండి. ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తారో దాంట్లోకే ట్రాన్సాక్షన్ నేమ్ ఇవ్వండి. యావరేజ్ రెస్పాన్స్ టైము డెవ్ ఎన్విరాన్మెంట్లో ఎంత వచ్చింది, టీఎస్టీ ఎన్విరాన్మెంట్లో ఎంత వచ్చింది, డిఫరెన్స్ ఎంత ఉంది రెస్పాన్స్ టైం, ఇది షుడ్ బి మెన్షన్ చేసుకుంటారు. ఓవరాల్ రెస్పాన్స్ టైం ఇన్ సెకండ్స్. ఇక్కడ మీరు టేబుల్ అనేది మెన్షన్ చేయాలి. మీకు అనాలిసిస్ రిపోర్ట్లో ఆల్రెడీ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎలాగ రిపోర్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది, మ్యాక్సిమము, యావరేజ్ 90-95% ఎస్టీడీ, ఇలా మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా అనేది టోటల్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టోటల్ టేబుల్ అనేది మెన్షన్ చేయండి. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎస్ఎల్ఏ కన్నా రెస్పాన్స్ టైం ఎక్కువ ఉందో వాటిని రెడ్ మార్క్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ టేబుల్ ఇచ్చేసిన తర్వాత మీకు ఎర్రర్ రిపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఏదైతే ఎర్రర్స్ వచ్చినాయో ఆ రిపోర్ట్ కావచ్చు, హై రెస్పాన్స్ టైం వచ్చిన రిపోర్ట్ కావచ్చు. ఇప్పుడు హై రెస్పాన్స్ టైం వచ్చింది, పర్టికులర్గా ట్రాన్సాక్షన్ నేమ్ ఇవ్వండి. లాగిన్ ట్రాన్సాక్షన్, ఇక్కడ లాగిన్ ట్రాన్సాక్షన్ ఇవ్వండి. దాని కింద ఏమొస్తారంటే రెస్పాన్స్ టైం అనేది, రెస్పాన్స్ టైం స్క్రీన్ షాట్. మీకు అక్కడ పర్టికులర్ ఆ లాగిన్కి సంబంధించిన ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయో మొత్తం యూఆర్ఎల్స్ అనేది కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ పర్టికులర్గా ఏమవుతుందంటే ప్రాజెక్ట్ టీమ్ చెక్ చేసేటప్పుడు ఒక్కొక్క యూఆర్ఎల్కి ఎంత రెస్పాన్స్ టైం వచ్చింది, ఇండివిజువల్ రెస్పాన్స్ టైం అనేది తెలుస్తుంది. అది వచ్చేసి ఎర్రర్. మీకు ఎర్రర్ రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్స్ కూడా మీరు ఇవ్వండి. ఎవరు స్క్రీన్ షాట్ ఇవ్వండి, నెట్వర్క్ లేటెన్సీ స్క్రీన్ షాట్ ఇవ్వండి. అప్పుడు నెక్స్ట్ మీటింగ్ మీకు ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో సింపుల్గా మీకు ఇక్కడ మెయిల్లో అనేది 90% డీటెయిల్స్ అనేది మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా 1 or 2 డౌట్స్ అనేది మాత్రమే ఉంటాయి. రిపోర్ట్ తీసుకునేదానికి కూడా ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ మీరు ఏదైతే రిపోర్టింగ్ ఇస్తున్నారో, ఎస్ఎల్ఏ ఇస్తున్నారో, ఆ ఎస్ఎల్ఏ ఇచ్చిన తర్వాత ఎర్రర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సింపుల్గా 6 పాయింట్ అనేది మెన్షన్ చేయండి. రిజల్ట్ మీకు పర్టికులర్గా షేర్ పాయింట్ ఉంటుంది. ఆ షేర్ పాయింట్లో మీకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ దానికి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మీరు రిజల్ట్స్ అనేది పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేసేయండి. అదే సేమ్ ఫైల్ అనేది మీకు యూఆర్ఎల్ కాపీలు చేసుకోండి, ఇక్కడ అనేది మెన్షన్ చేసేయండి. మీరు ఇన్ కేస్ మీ రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇన్ ఫ్యూచర్లో కూడా ఎతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు రిజల్ట్స్ పైన క్లిక్ చేశారంటే సరిపోతుంది. పీడిఎఫ్ రిపోర్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా పీడిఎఫ్ రిపోర్ట్లో అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాజెక్ట్కి అనేది. సింపుల్. ఈ విధంగా కానీ మీరు మెయిల్ పంపించాలంటే మీకేమరా అంటే 90% వర్త్ అనేది ఈ మెయిల్లోనే తెలిసిపోతుంది. ప్రాజెక్ట్ టీమ్కి అనేది గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈమెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు. సో ఇది సింపుల్ వేలో మీరు ఈమెయిల్ ప్రాంప్ట్ చేసి పంపించడం. ఇది నేను ఈమెయిల్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఈ ప్రాంప్ట్ అనేది ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి ఈమెయిల్ ప్రాంప్ట్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.